హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సర్వదా స్టోరీస్. నేను మీ సంధ్య. ఇక్కడ మేము అరకులో ఉన్న కాఫీ మ్యూజియంకి అయితే వచ్చేసామండి. టికెట్ కౌంటర్లో టికెట్స్ తీసేసుకుంటున్నాము. మేమైతే 2 టికెట్స్ తీసుకుంటున్నాము. పెద్దవాళ్ళకైతే 50 రూపీస్, చిన్నపిల్లలకైతే 20 రూపీస్ అనమాట. చూడండి ఇక్కడ చైర్స్ ఎంత బాగా పెట్టేశారు. అసలు వర్షం పడింది, తడిగా ఉంది కూర్చుందామంటే. అందుకనే ఇలా మేము లోపలికి వచ్చేసామన్నమాట. ఇక్కడ లోపలికి వస్తుంటే ఇక్కడ కాఫీ స్మెల్ అయితే ఎంత అద్దిరిపోయిందో. అసలు నేను రాగానే కాఫీ చెప్పేద్దాం అనుకున్నాను, కానీ చాలా రష్ ఉండింది. అక్కడ కాఫీ తీసుకొని వచ్చి ఇక్కడ కూర్చొని తాగాలన్నమాట ఈ ఏరియాలో. అండ్ ఇలా తిన్నగా వచ్చేస్తే మనకి కాఫీ పౌడర్ షాప్ చేసుకోవడానికి షాప్స్ కూడా ఉన్నాయన్నమాట. నేనైతే కాఫీ అక్కడ ట్రై చేసేసి ఇక్కడ షాప్ చేసుకున్నాను. ఎందుకంటే డైరెక్ట్గా మనం తెలియదు కదండి, మనకు కొనేసుకుంటే స్ట్రాంగ్ ఉండొచ్చు, లైట్గా ఉండొచ్చు. అందుకనే నేను ట్రై చేసి ఆ కాఫీనే అదే పౌడర్ ఇక్కడ కొనుక్కున్నాను అనమాట. అండ్ చాక్లెట్స్ కూడా చాలా యమ్మీగా ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు అనిపించింది ఏంటంటే చాక్లెట్స్ చాలా ప్యూర్గా ఉన్నాయి అనిపించింది. ఇలా పక్కకు వచ్చేస్తే మనకి మఫిన్స్ అమ్ముతున్నారు. ఇక్కడ మఫిన్స్, చిన్న చిన్న కేక్స్. సో ఇక్కడ స్నాక్స్ పెట్టేశారనమాట. ఇక్కడే మనకి కాఫీ కూడా తయారు చేసి ఇస్తారు వీళ్ళు. అటువైపు ఇంకొక ఎంట్రన్స్ ఉంటుందన్నమాట. ఆ ఎంట్రన్స్ నుంచి కాఫీ ఇస్తారు, ఇక్కడ నుంచి మనకి స్నాక్స్ ఇస్తారనమాట. సో ఇలా వచ్చేస్తుంటే ఈ గోడల పైన చూడండి ఎంత బాగా, అసలు నేనైతే కళ్ళు తిప్పుకోలేకపోయాను, అంత బాగా వేస్తారనమాట బొమ్మలన్నిటినీ కూడా. అండ్ ఇక్కడికి వస్తే ఇక్కడ వెయిటింగ్ అన్నిటికీ. దేనికి వెయిటింగ్ అంటే కాఫీ కోసమేనండి. వీళ్ళందరూ కాఫీ లవర్సేని అనుకుంటాను నాలాగా. సో ఇక్కడ నేనైతే 10 నుంచి 15 నిమిషాల వరకు కాఫీ కోసం వెయిట్ చేశాను అనమాట. 10 నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత మా కాఫీ అయితే వచ్చింది. సో అలా కాఫీ తీసుకొని మీ అందరికి కూడా నేను ఇదంతా చూపించేద్దాం అనుకొని వచ్చాను, వీడియో తీసుకోవడానికి వచ్చాను అనమాట. చూడండి అసలు నేను కాఫీ మన దేశంలోనే పండింది అనుకున్నాను, కానీ కాదంటండి. నాకు ఇక్కడికి వచ్చే వరకు కూడా కాఫీ మన దేశంలో పండలేదు అని అర్థమైంది. సో చూడండి, కాఫీ అనేది ఇథియోపియా అనే దేశంలో పండిందంట. అండ్ కాఫీ ఎలా కనుక్కున్నారంటే, ఒకరోజు పశువుల కాపరి మేకల్ని అడవికి తీసుకెళ్ళాడంట మేయించడానికి కోసము. సో అక్కడ అవన్నీ చెర్రీ పళ్ళలాగున్న కాఫీ గింజలన్నీ రోజు తినేసేవంట. అవి ఆ కాఫీలో ఉన్న మహత్యం ఏంటో తెలియదు, కానీ అసలు అవి పడుకునేవే కాదంట. రాత్రంతా చాలా ఎనర్జెటిక్గా ఉండేవంట. సో అంతా వరి అయిపోతున్నాడు పశువుల కాపరి, ఎందుకు నా మేకలు పడుకోవట్లేదు అని. అందుకని అసలు వాటి వెనకాతలు వెళ్ళి ఒకరోజు నిఘా వేసి చూస్తాడనమాట, ఎందుకు ఇవి పడుకోవట్లేదు అని. సో ఇక్కడ ఉన్న కాఫీ గింజలన్నీ అవి తినేసేవి. సో ఒకరోజు వెళ్ళి పశువుల కాపరి ఆ మేకల కన్నా ముందే వెళ్ళి ఆ గింజలన్నిటినీ కూడా కలెక్ట్ చేసేసుకున్నాడు. మొత్తం ఖాళీ చేసి మేకలకు కనిపించకుండా అలా ఉన్నాడనమాట. సో అవన్నీ తెచ్చేసి మంటలో వేసి కాల్చేశాడు. మంటలో వేయంగానే చాలా మంచి గుమాయించేసింది అనమాట వాసన. సో ఇంత మంచిగా వాసన వస్తుంది, ఇదేంటి మంచి గింజలేనేమో అని చెప్పేసి దాన్ని అర్జెంటుగా చల్లార్చేయాలని చెప్పేసి నీళ్ళల్లో వేస్తారంట. నీళ్ళల్లో వేయంగానే ఆ నిప్పుల్లా ఉన్న కాఫీ గింజలు కాస్త ఇంకా కాఫీ డికాషన్లా మారిపోయాయి అనమాట. ఏంటో ఒకసారి అందరం టేస్ట్ చేసేద్దాము అని చెప్పేసి కాఫీ టేస్ట్ చేశారనమాట. అండ్ ఇక్కడ కాఫీ కనుక్కున్న తర్వాత వాళ్ళు మందు కూడా మానేశారంట. చూడండి అసలు అడవి తల్లి ఎంత బాగుందో, కలకల్లాడిపోతుంది. ఇవన్నీ ఆ కాలంలో కాఫీ ఫిల్టర్స్ అండ్ ఈ గిన్నెలలోనే వాళ్ళు కాఫీ అంతా సర్వ్ చేసుకునే వాళ్ళంట. కెటల్స్, ఫిల్టర్స్, అవన్నీ బుడ్డి ఫిల్టర్స్ ఎంత బాగున్నాయో అసలు చూస్తుంటే చూడాలనిపిస్తుంది. ఎందుకంటే మనకెక్కడ అలా కనబడవు కదండి, అందుకని ఆ మ్యూజియంలోనే నేనైతే చూశాను. అండ్ ఇక్కడ వీళ్ళు ఒక్కరే ఉన్నారు, పాపం అక్క చాలా కష్టపడిపోతుంది అందరికీ ఇవ్వలేక కాఫీలు. నేనైతే ఇక్కడ ఇంకో కాఫీ తీసుకొని వచ్చాను అనమాట. కూర్చొని కాఫీ అయితే టేస్ట్ చేస్తున్నాను. ఎంత బాగుందో కాఫీ. మామూలుగానే నేను కాఫీ ఎలా ఉన్నా తాగుతాను, ఇంకా అరకులో వచ్చిన తర్వాత కాఫీ తాగకుండా ఉంటానా, అంత బాగుందన్నమాట. ఇక్కడ వచ్చేసాను, అన్నీ గరం మసాలా స్పైసెస్ అన్నీ అమ్ముతున్నారు. అండ్ ఇక్కడే పండుతాయి కూడా ఇవన్నీ. అండ్ చాలా తక్కువ రేట్ అనిపించింది నాకు మన హైదరాబాద్లో కంపేర్ చేసుకుంటే. అందుకని నేను ఇక్కడ అన్ని గరం మసాలాలన్నీ షాప్ చేసేసుకున్నాను. చాలా వెరైటీసే ఉన్నాయి ఇక్కడ, అండ్ క్వాలిటీస్ కూడా చాలా రకాలు ఉన్నాయి. సో అలా మేము ఇక్కడ షాప్ చేసేసుకొని మళ్ళీ ఇంకో చాక్లెట్ల షాప్ అనమాట. సో ఇదన్నీ మీకు చూపించేద్దామనేసి మళ్ళీ ఇంకో కాఫీ పౌడర్ షాప్ వచ్చింది. సో మీ అందరితో కూడా షేర్ చేసుకుందామని నేను
ఇక్కడ రికార్డ్ చేశాను. అసలు మామూలుగా లేదండి, కాఫీ అయితే చాలా బాగుంది. నేను అక్కడ ఉన్న కాసేపట్లోనే 3 కాఫీలు తాగేసాను అనమాట, అంత బాగుంది. అండ్ పిల్లలందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు, అంతే గ్రీన్గా ఉంది గ్రీనరీ. సో ఇక్కడ ఇది వచ్చేసి గిఫ్ట్ షాప్ అనమాట. ఇవన్నీ హ్యాండ్ క్రాఫ్ట్ అండి, చాలా బాగున్నాయి. అండ్ మేమైతే ఇక్కడ 2 గిఫ్ట్లు కొనుక్కున్నాం. నాకు కొంచెం ప్రైజీ అనిపించింది, ఎందుకంటే హ్యాండ్ క్రాఫ్ట్ కాబట్టి ప్రైజ్ ఉంటుంది కాబట్టి అవంతా ఇంకా అంతే, అది ప్రైజ్ ఉంటుంది, మనకి అంత కూడా అనిపించదు. సో ఎంత బాగున్నాయో చూడండి. అసలు నేను ఈ బొమ్మలు అలా 2 గంటలు చూస్తూ ఉండిపోయాను, అటు ఇటు తిరుగుతున్నాను, ఒక్కొక్కటి ఎంతసేపు చూస్తున్నాను. మా హస్బెండ్ ఇంకా పదవే, ఎంతసేపు ఇక్కడే చూస్తావు, ఎంతసేపు చూస్తావు అని అంటున్నారు. సో నేను చూడడం కాకుండా మీ అందరికి కూడా చూపిద్దామని ఇలా వీడియో తీసేసుకున్నాను అనమాట. చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ ఇయర్ రింగ్స్, మెల్లో వేసుకోవడానికి దండలు, చాలా రకాలు ఉన్నాయండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అరకు వచ్చినప్పుడు ట్రై చేయండి. అండ్ ఇక్కడ పొంగల్ థీమ్ బొమ్మలు ఇవన్నీ కూడా ఉన్నాయి, కొండపల్లి బొమ్మలు అనమాట. సో అలా కొండపల్లి థీమ్లో కూడా ఉన్నాయి అన్నమాట బొమ్మలు. ఓసారి ఇలా మీరు కూడా లుక్ వేసేసుకోండి. అండ్ ఆ బాటిల్స్లో అమ్మేవేంటో నాకు తెలియదండి, ఎవరికైనా తెలిస్తే కమెంట్స్ చేయండి. నేను మళ్ళీ ఇంకో కోల్డ్ కాఫీ తీసేసుకున్నాను, నాకు ఎంత బాగా నచ్చిందో అసలు. మళ్ళీ అలా తాగుతూనే ఉన్నాను. అండ్ వ్యూ కూడా చాలా బాగుంది, ఎందుకంటే ఈవినింగ్ అయిపోయింది కదా, వర్షం ఆగింది, అందుకే అంత మంచి వ్యూ ఉందన్నమాట. అండ్ ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోతే అక్కడ వాష్రూమ్స్ వస్తాయి మీకు కావాలంటే. అండ్ ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. బాయ్ బాయ్.